న్యాయవాదులకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద తెలంగాణ న్యాయవాదుల సురక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో న్యాయవాదులపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. న్యాయవాదులపై భౌతికంగా దాడులు జరుగుతున్నాయి. మీకు కూడా తెలిసిన విషయమే. సంచలన మరణం జరిగింది, జంట హత్య. అది వైఫ్ అండ్ హస్బెండ్ ని మన వామన్ రావు దంపతులు హత్య జరగడం జరిగింది. నడి రోడ్డుపై పట్టపగలు వారిని చంపడం జరిగింది. ఈ విధంగా రీసెంట్ గా యుగంధర్ గారు వారి ఇక్కడ కూర్చున్నారు, వారు కూడా కార్యక్రమానికి వచ్చారు. వారిపై దారుణమైన దాడి జరిగింది. ఆల్మోస్ట్ చావుకు దగ్గరగా వెళ్ళి బతికి బయటపడ్డారు ఆయన. సో ఈ రోజు మేము తెలంగాణ న్యాయవాదుల సురక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాలని